బిగ్ బాస్ సీజన్ 7 లో చోటు కల్పిస్తారని చెప్పి మోసానికి పాల్పడిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది నటి యాంకర్ స్వప్న చౌదరి. బిగ్ బాస్ లోకి కంటెస్ట్ గా పంపిస్తారని చెప్పి కాస్ట్యూమ్స్ కి పీఆర్టీఎంల కోసం స్వప్న నుంచి 2,75,000 వసూలు చేసిన తమ్మాలి రాజు అనే వ్యక్తిపై ఫిర్యాదు చేసింది స్వప్న. దీంతో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీజన్ 7 కోసం నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఫస్ట్ నేను సత్య గారితో మాట్లాడడం జరిగింది. సో సత్య గారు నాకు 1 ఇయర్ నుంచి పరిచయం అండి. యాక్చువల్లీ నేను యాంకర్ అండ్ ఆర్టిస్ట్. సో యాంకర్గా ఉన్నప్పుడు తను నాకు ఈవెంట్స్ చెప్పడము, లేదంటే ఇలా బర్త్డే ఈవెంట్స్ కానీ వాటి గురించి నాకు తనతో కాంటాక్ట్ ఉంది సత్య గారితో. సో తనని నేను అడిగినప్పుడు అతను ఏం చెప్పారు అంటే, తమ్మాలి రాజు అనే పర్సన్ బిగ్ బాస్లోనే చేస్తున్నాడు, బిగ్ బాస్ మేనేజర్గా చేస్తున్నాడు అని చెప్పేసి నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సత్య అనే పర్సన్ తమ్మాలి రాజు గారిని పరిచయం చేశారు. సో నీ కోసమే స్పెషల్గా ఉండి వర్క్ చేస్తూ 105 రోజులు కూడా నీతో పాటే ఉండి, సో నిన్ను హైప్ చేయడం కోసం, లేదు అంటే నిన్ను అందంగా చూపించాలి అంటే నీకు కాస్ట్యూమ్స్ కావాలా, బయటైనా తీసుకోవచ్చు, కానీ అదే మా త్రూ ద్వారా వెళ్తే ఇంకా బాగుంటుంది కదా సాటర్డే సండే వాటి కోసం అని చెప్పేసి తను నాతో మాట్లాడడం జరిగింది. నువ్వు నాకేమీ అమౌంట్ ఇవ్వడం లేదమ్మా, నువ్వు నాకేమీ లంచం ఇవ్వడం లేదు, నువ్వు ఏదో బిగ్ బాస్ షో కోసం అమౌంట్ పే చేసి నువ్వు బ్యాక్ డోర్ నుంచి అయితే ఏం వెళ్ళట్లేదు, నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, బట్ నేను నీకు హెల్ప్ఫుల్గా ఉంటున్నానని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. సో అందుకోసమని 5 లక్షల రూపాయలు నాకు అడిగాడు. నేను మాత్రం 2,50,000 రూపాయలు ఫోన్పే చేశాను. అది కూడా జూన్ మంత్లోనే ఇవ్వడం జరిగింది. సో అంటే కంటిన్యూ అవుతూ ఉంది. తర్వాత తను చెప్పింది ఏంటి అంటే, నువ్వు వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్తావు అని. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా అయిపోయింది. ఆ తర్వాత అడిగితే సీజన్ 7 కదా, ఉల్టా పుల్టా నీకు తప్పకుండా అవకాశం ఉంటుంది అని చెప్పాడు. నేను అక్టోబర్ నవంబర్లో అప్పుడు గ్రహించాను, నేను గెస్ట్ చేశాను, ఓకే ఇతను చీట్ చేస్తున్నాడు అని చెప్పి. అమౌంట్ ఇచ్చినప్పుడు జూన్ మంత్లో నేను అగ్రిమెంట్ రాయలేదండి. అమౌంట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే అతను నన్ను మోసం చేస్తున్నాడని తెలుసుకున్నానో అప్పుడు నేను అగ్రిమెంట్ రాయడం జరిగింది, అగ్రిమెంట్ రాయించుకున్నాను. నేను మోసపోయాను. 2,50,000 రూపాయలు చూసే వాళ్ళకి చాలా చిన్న విషయం అవ్వచ్చు, చిన్న అమౌంట్ అవ్వచ్చు, కానీ నేను ప్రోగ్రామ్స్ చేసి రూపాయి కూడా పెట్టుకొని బయట నుంచి కొంచెం అంటే అమౌంట్ సరిపోక ఇంట్రెస్ట్కి తీసుకుని వచ్చి, ఎందుకు అంత నేను బయట నుంచి తీసుకొని రావాల్సి వచ్చింది అంటే, అంత బాగా ఫోర్స్ చేశాడు. అంటే టైం అయిపోతుంది, ఇంకా 1 వీకే టైం ఉంది, నీకు ఇంటర్వ్యూ ఉంటుంది, వాళ్ళు కాల్ చేస్తారు, నీకు బిగ్ బాస్ వాళ్ళు కాల్ చేస్తారు అని చెప్పి అమౌంట్ ఇచ్చేంత వరకు హడావిడి చేశాడు. ఆ తర్వాత నాకు ఫోటోషూట్ కూడా చేయించాడండి. ఆ ఫోటోషూట్ కోసం 25,000 రూపాయలు ఖర్చు పెట్టించాడు. ఓన్లీ ఒక రోజు ఒకటే కెమెరా వచ్చింది, పెద్ద పెద్ద కెమెరాస్, పెద్ద పెద్ద లైటింగ్స్ ఏమైనా ఉంటే నేను ఇచ్చిన 25,000 రూపాయలకి అర్థం ఉండేదేమో. ఇప్పటివరకు నాకు ఆ ఫొటోస్ కూడా ఇవ్వలేదు.